హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను maxfashion.in సైట్లో రేస్ కండిషన్ ఇన్ కూపన్ వ్యాలిడేషన్ బగ్ని ఎలా ఫైండ్ చేశానో చెప్తాను. ఈ టాపిక్ని నేను 2 వీడియోస్లో కవర్ చేస్తాను. ఫస్ట్ వీడియో ఓన్లీ maxfashion.in మీదే కవర్ చేస్తాను. సెకండ్ వీడియో ఏంటంటే సర్వర్ రిక్వెస్ట్ మ్యానిపులేషన్ గురించి. ఎందుకు బ్రో అలా 2 వీడియోలో కవర్ చేస్తున్నామంటే మీకు చూడడానికి మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే కంటెంట్ ఎక్కువ మీకు డెలివరీ చేయొచ్చు, దాంతో మీరు కొద్దిగా ఎక్కువ నేర్చుకునేటట్టు ఉంటుంది. అందుకనే చిన్న హోప్, దానివల్ల మీరు ఏదైనా కొద్దిగా ఎక్కువ నేర్చుకుంటారని చిన్న హోప్, అంతే బ్రో. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ బగ్ని ఫైండ్ చేసి ఒక 3 days అవుతుంది. maxfashion.inని మెయిల్ పెట్టాను వాళ్ళకి. వాళ్ళు ఇంకా కస్టమర్ కేర్ కూడా ఫోన్ చేశాను. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే 48 hours పడుతుంది అన్నారు అంతే రెస్పాన్స్ రావడానికి. మెయిల్ పెట్టి ఒక 3 days అవుతుంది, ఇంకా రెస్పాన్స్ లేదు. వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ఆ వీడియోని కొద్దిగా ఎడిట్ చేసి ఆ ఒక ప్రాసెస్ని పేమెంట్ దగ్గర కొద్దిగా మాడిఫై చేసి ఆ పేమెంట్ని ఎలా బైపాస్ చేశాను అనేది ఒక రిమూవ్ చేసి వీడియోని అప్లోడ్ చేశాను. ఏంటంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం అలాంటి వీడియోస్ పెడితే మనం డిలీట్ చేయకుండా ముందే యూట్యూబ్ డిలీట్ చేసేస్తుంది, దానివల్ల యూజ్ ఏమి ఉండదని. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. డిస్క్లైమర్: ఈ వీడియోలో చూపించిందంతా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, ఓన్లీ నేను ఎథికల్ వేలోనే చూపించాను. మీరు ఈ వీడియోని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ వేరే సైట్లో మీరు ఈ మెథడ్ని కానీ ఈ ఒక ప్రాసెస్ని కానీ ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయడం కానీ లేదు ఒక మ్యానిపులేట్ చేయడం కానీ చేస్తే అది మీ రిస్క్. అది దానికి దీనికి ఏం సంబంధం లేదు. అయినా ఎందుకు అలా చేయిస్తారు బ్రో? మనం నేర్చుకుందాం అంతే, ఓన్లీ స్కిల్ డెవలప్ చేద్దాం, దాంతో ఏదైనా జాబ్ తెచ్చుకుందాం. ఇంకా ఈ 2 minutes అనేది నేను ఎలా చేశాను, ఆ ఒక్క యూజ్ చేసిన మెథడ్స్ అన్నీ చెప్తాను. ఎవరికైనా అంత వినాలని లేదు, అది పెద్ద సోదిలాగా అనిపిస్తే లాస్ట్లో నేను అసలు డెమో వీడియో ఉంటుంది, దాంట్లోనే స్కిప్ అయిపోండి. అంత చిరాకయ్యి బద్ధకమయ్యి లేదు నాకు అంత టాపిక్ వినాలని లేదు, ఆల్రెడీ నాకు ఉంది, నువ్వేం చేసావు చూడాలని ఉంటే లాస్ట్ వీడియోకి స్కిప్ అవ్వండి అంతే, లాస్ట్ పార్ట్కి. నౌ వి విల్ డిస్కస్ వాట్ ఈజ్ ఇంటర్సెప్ట్. మీకు శాంపిల్ ఇమేజ్ చూపిస్తాను. ఇక్కడ మన బ్రౌజర్కి సర్వర్కి మధ్యలో పోస్ట్ అనేది, అంటే డైరెక్ట్ మనం సర్వర్తో కాంటాక్ట్ అవ్వట్లే, సర్వర్ డైరెక్ట్ మన బ్రౌజర్తో కాంటాక్ట్ అవ్వట్లే, మధ్యలో మనం ఇంటర్సెప్ట్ పెట్టుకుంటాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి బ్రో అంటే, మన బ్రౌజర్లో చూడకపోయినా రిక్వెస్ట్లో ఎడిట్ చేయకపోయినా రిక్వెస్ట్లో ఇంటర్సెప్ట్ ద్వారా మనము మాడిఫై చేయించారు ఎడిట్ చేయొచ్చు. దాంతో ఏంటంటే ఇప్పుడు మనం బ్రౌజర్లో అమెజాన్లో 100 rupees ప్రోడక్ట్ కొన్నప్పుడు ఫస్ట్ ఇంటర్సెప్ట్కి రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్లో మనం అమెజాన్లో 100 rupees కొన్న ప్రోడక్ట్ని 1 rupee చేసి దాన్ని మన సర్వర్కి మనం పంపించవచ్చు. దానివల్ల సర్వర్ నుండి వచ్చిన రిక్వెస్ట్ని మనం ఎక్కడ మాడిఫై చేసుకొని మళ్ళీ అమెజాన్కి మళ్ళీ మన బ్రౌజర్కి పంపించుకొని ఆ ప్రోడక్ట్ని 1 rupees కొనుక్కోవచ్చు. అది దీనివల్ల ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీకు ఇంటర్సెప్ట్ లేకుండా డైరెక్ట్ సర్వరు బ్రౌజర్ కనెక్ట్ అయ్యే ఇమేజ్ చూపిస్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ క్లయింట్కి సర్వర్కి చూడండి, మధ్యలో ఇంటర్సెప్టర్ లేదు కాబట్టి HTTPS కానీ HTTP రిక్వెస్ట్లు కానీ డైరెక్ట్ బ్రౌజర్ నుండి సర్వర్కి వెళ్తాయి, సర్వర్ నుండి బ్రౌజర్కి వస్తాయి. మధ్యలో మాడిఫై చేయడానికి ఉండదు, ఎడిట్ చేయడానికి ఉండదు, ఏముండదు. అది దానికి దీనికి డిఫరెన్స్. ఇక్కడ మనం రాజేమో ఇంటర్సెప్ట్తో అడ్మిన్ ప్యానల్ అనే మాడిఫై చేసుకుంటాడు ఒక రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తాడు. సర్వర్ రీచెక్ చేయకుండా ఆ రిక్వెస్ట్ని అతను అడ్మినే అనుకొని అతనికి అడ్మిన్ ప్యానల్ యాక్సెస్ ఇచ్చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తుంది ఈ ఇమేజ్లో. ఇంకా మనం బరబ్ సూట్ని యాక్టివేట్ చేద్దాం. మనం ఇంకా మన maxfashion.in నేను ఎలా ఫైండ్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ మీకు యూట్యూబ్లో ట్యూటోరియల్స్ ఉంటాయి, అవి చూసుకొని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అంటే బరబ్ సూట్ అంటే ఏంటి, ఎలా దాన్ని మనము మన బ్రౌజర్కి దానికి ఎలా కనెక్ట్ చేయాలి మీరు చూడండి. అంటే కాకపోతే నాకేం చెప్పండి, నెక్స్ట్ వీడియోలో దానికోసం డిస్కస్ చేస్తాను, లేకపోతే దాని మీద ఒక వీడియో చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇదిగోండి బరబ్ సూట్ని మనం స్టార్ట్ చేసి యాక్టివేట్ చేస్తాం, కొద్దిగా టైం పడుతుంది.
ఓకే, ఇంకా మన బ్రౌజర్ ఓపెన్ చేసుకొని డొమైన్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఇదిగోండి maxfashion.in. మళ్ళీ ఇంకా ఫేక్ సైట్ ఇది, నేను డెమో కోసం చేశాను అనుకోండి, ఒరిజినల్ సైట్. ఈ బగ్ యూజ్ చేయాలంటే మనకి మెయిన్ కూపెన్ కోడ్స్ ఉండాలి, ఎందుకంటే కూపెన్ కోడ్తోనే మనం ఈ బగ్ని ఫైండ్ చేస్తాం కాబట్టి. నేను ఆల్రెడీ కార్ట్లో 3 క్వాంటిటీ ఆఫ్ షర్ట్స్ని యాడ్ చేసుకున్నాను. ప్రీవియస్గా నేను బగ్ ఫైండ్ చేస్తున్నప్పుడు యాడ్ చేసుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్ని మళ్ళీ ఇప్పుడు రిపోర్ట్ చేస్తాను. ఇక్కడ మనకి 3 క్వాంటిటీ షర్ట్స్ జస్ట్ 3000 చూపిస్తుందిగా. దీన్ని మనం సర్వర్ని ప్యారలల్ రిక్వెస్ట్తో సర్వర్ని మ్యానిపులేట్ చేసి జస్ట్ 600కి ఎలా బై చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ అయిందిగా. ఇప్పుడు మనం ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకొని కూపెన్ కోడ్ని అప్లై చేసి నెక్స్ట్ బటన్ నొక్కితే ఇంటర్సెప్ట్లో రిక్వెస్ట్ క్యాప్చర్ అయిపోతుంది. ఇదిగోండి మనకి మ్యాక్స్ 400 అనే కూపెన్ కోడ్తో. దీన్ని మనం రిపీటర్లోనికి ఫార్వర్డ్ చేసుకుంటాం. దానికోసం Ctrl+R అని టైప్ చేస్తే రిపీటర్కి ఫార్వర్డ్ అవుతుంది రిక్వెస్ట్ అనేది. అదిగోండి మనకు అక్కడ ఇంటర్సెప్ట్ ఆన్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనకి బ్రౌజర్లో ఏం చూపించట్లేదు. అక్కడ ఇంటర్సెప్ట్లో మనం ఎడిట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఫార్వర్డ్ చేసిన దాకా మనకు బ్రౌజర్ అలా బఫర్ అవుతూనే ఉంటుంది. 9 టైమ్స్ నేను ఈ కూపెన్ కోడ్ని అప్లై చేయాలని 9 టైమ్స్ నేను రిపీటర్లో పంపించాను. దీనికి ఒక గ్రూప్ యాడ్ చేసుకొని గ్రూప్గా మనం పంపిద్దాం. సర్వర్ గ్రూప్గా పంపించినప్పుడు అది ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయలేక 9 రిక్వెస్ట్ని ఒకే రిక్వెస్ట్ అనుకొని మనకు ఆ కూపెన్ కోడ్ అనేది వెబ్సైట్లో అప్లై చేస్తుంది. దాంతో ఏంటంటే మనకి 600కి ఆ ప్రోడక్ట్ అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చు. దీన్ని మనం ప్యారలల్ రిక్వెస్ట్ అనే దీంతో మనం అటాక్ చేస్తాం మనం సర్వర్కి. ఆ రెస్పాన్స్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇదిగోండి టైం పడుతుంది. లేదు మనం అలా చేయకపోతే మనకి టైం ఇది వ్యాంగ్ అయిపోద్ది. బట్ మనం 9 టైమ్స్ పెడుతున్నాం కాబట్టి సర్వర్ కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ మనకి కన్ఫర్మ్ అయిపోయింది. కాపీ URL, నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఆఫ్ చేసేవాలి. ఆ ఫార్వర్డ్ మాత్రం చేయకూడదు రిక్వెస్ట్. న్యూ పేజ్ ఓపెన్ చేసుకుని న్యూ ట్యాబ్, URL కాపీ చేసి మన బాస్కెట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆ ఒక బగ్ అనేది అప్లై అయిపోతుంది. అక్కడ సర్వర్లో బగ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ బగ్ అప్లై అవుతుంది. ఇక్కడ మనకి 600కి ప్రోడక్ట్ ఇచ్చేస్తుంది ఆ ఒక ఐటమ్. 3 క్వాంటిటీ జస్ట్ 600. లేదు మనం ఆ ఇంటర్సెప్ట్ యూజ్ చేయలేక మనం ఇచ్చేసుకుంటే హ్యాకర్స్ అనేవాళ్ళు ఇలానే ప్రైస్ని మ్యానిపులేట్ చేసి తక్కువ కొనుక్కుంటారు. ఇదిగోండి మీకు ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తాను, మీరు నమ్మట్లేదేమో. ఇది ఒరిజినల్ సైటే. ఓకే, నా ఇంక బగ్ని నేను ఎలా ఫైండ్ చేశానంటే మింత్రాని, ఏజియోని, మిస్సోని, ఇంకా ఫ్లిప్కార్ట్ని, అమెజాన్ని అన్నింటినీ చూస్తున్నాను అసలు ఎలా ఈ రిక్వెస్ట్లు అనేవి వెళ్తున్నాయి. ఆ ఎన్క్రిప్టెడ్ సర్వర్ నుండి మనకి మన బ్రౌజర్ నుండి సర్వర్కి ఎలా ఎన్క్రిప్ట్ అవుతుంది మొత్తం చూస్తున్నాను. చూస్తుంటే అన్ని సైట్లు చూస్తున్నాను. దాని తర్వాత ఇంకా మ్యాక్స్కి వచ్చాను. మ్యాక్స్లో ఏంటంటే ఫస్ట్ కూపెన్ కోడ్లో వర్క్ అవుతాయి లేదని చూశాను. ఇది వర్క్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏవైనా మ్యానిపులేట్ మనం చేయవచ్చా, దేంతోనైనా మనం ఎడిట్ చేయవచ్చా అని చూశాను. ఇంకేం కాలేదు. దీన్ని నేను వాళ్ళకి మెయిల్ పెట్టాను. ఇంకా రెస్పాన్స్ ఇవ్వలే. రెస్పాన్స్ ఇస్తే వీడియో పెడదాం అనుకున్నా, ఇంక ఇవ్వలేదు. కాబట్టి ఈ పేమెంట్ ప్రాసెస్ని తప్పించి మిగతావన్నీ నేను పెట్టాను. అన్ని అమెజాన్ ఇవన్నీ పెద్ద పెద్ద సైట్లో ఏంటంటే మనకి 130 సెకండ్స్ టైం ఉంటాయి. ఆ టైంలో మనం పేమెంట్ చేయాలి. ఈ మ్యాక్స్లో కూడా సేమ్ అంతే. కానీ దీంట్లో ఒక పేలోడ్ మనం అప్లై చేస్తే అది పేమెంట్ బైపాస్ అయిపోతుంది. అంతే ఏంటంటే మనకి 600 ఓకే అయిపోతుంది. ఆ పేమెంట్ కూడా యాక్సెప్ట్ అయిపోతుంది. బట్ నేను ఈ సైట్లో ఒక ప్రోడక్ట్ని ఏం తీసుకోలేదు. జస్ట్ ఎతికలుగా నేను వాళ్ళకి రిపోర్ట్ చేశాను, రెస్పాన్స్ లేదు, అంతే. దీన్ని మీరు కూడా నేర్చుకుంటారని మీతో ఈ కంటెంట్ని ఫార్వర్డ్ చేస్తాను. ఆ పేమెంట్ ప్రాసెస్ మాత్రం నేను మరి ఈ వీడియోలో చెప్పట్లేదు. చెప్తే ఏంటంటే
ఆ ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది. అందుకని ఓకే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లేదు ఎక్కడైనా నేను కంటెంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎడిటింగ్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే కింద కామెంట్లో నాకు చెప్పండి, నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమున్నా కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు, నేను కంటెంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా. బట్ ఏదో ఒక కామెంట్ ఒకటి చెప్పండి బ్రో, దానివల్ల నాకు ఏదైనా యూజ్ అవుద్ది. నెక్స్ట్ వీడియోకి ఏంటంటే నేను ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి బెటర్ కదా, నేను కూడా ఏదైనా స్కిల్ నేర్చుకోవడం, లేదు అంటే ఇంకా నెక్స్ట్ స్టాండర్డ్కి ఏదైనా యూజ్ అయ్యే కంటెంట్ని నేను ఫైండ్ చేసి మీకు చెప్తాను. నచ్చితే లైక్ చేయండి అంతే. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సిఎస్లో సైబర్ సెక్యూరిటీలో ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి.